టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసింది. ఈ కేసులో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్, మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే వైసీపీ నేత దేవినేని అవినాష్, తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి నందిగామ సురేష్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం, కోర్టులో హాజరుపరచడం, ఆయన ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉండటం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే వైసీపీ నేత దేవినేని అవినాష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కావాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, అజ్ఞాతంలో ఉంటున్నారు. బెయిల్ వచ్చేదాకా బయటకు రారనేది ఒక సమాచారం. ఈరోజు ఏంటి అంటే పరిస్థితి, మరొక వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూడా కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. సో ఆయన కూడా బెయిల్కి అప్లై చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదంటే వీరు ఇలాగే అజ్ఞాతంలో కొనసాగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి.